హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి ఈ బంధాలు అదేంది ఎన్సీపీ కొట్టిన ఆడ దగ్గర డెమో. నాకైతే కొంచెం ఇప్పుడైతే కొంచెం మంచిగా అనిపిస్తుంది. పూరా బయట పడి పాలు పట్టినాక చూపిస్తా. ఇదిగోండి కర్ర ఇట్లుంది. ఇది కర్ర బాగున్నాయి పెద్దగా. ఇది ఒకటే గంట వస్తుంది, ఎంత పెద్దగా ఉంది ఇది. ఏం చూద్దామా ఎన్నుండో. తుమ్ములు వస్తున్నాయి, సాధ్యం కాదులేండి. ఇక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, చూపిస్తా కానీ గంట. చైన్ అయితే ఎక్సలెంట్ కొడుతుంది. ఇవ్వండి 3 కర్రలు బయట పడ్డాయి. MTU 1224 ఈ రకం. ఇది సన్నోడ్లు బాగా రకాలం. మీకు బయట పడి పాలు వచ్చేటప్పుడు కూడా పెడతా, కంటిన్యూ పెడుతుంటా వీడియోలు. దిగుబడి దాదాపు 30 క్వింటాలు వస్తుంది. ఇది ఇంకా వర్షాకాలం కొంచెం తక్కువ వస్తుంది, 28 క్వింటాలు వస్తుంది వర్షాకాలము. ఎండాకాలం అయితే 30 క్వింటాలు పక్క వస్తుంది. కొంచెం జింకు కానీ అవి వేస్తే కరెక్ట్ చేయాలి. పొటాషు జింకు అది వాడారు చాలామంది, అవే ముఖ్యం. జింకు ఎకరాకి 20 కిలోలు యాసంగిన చల్లాలి. పొటాషు సెకండ్ పట్ల నాటేసేటప్పుడు 15 కిలోలు వాడాలి. మంచి అనుకున్నంత పంట వస్తుంది. అసలు పొటాషు జింక్ అనేది ఉండదు. చేను మెత్తగా ఏంటంటే యూరియా చేస్తారు చల్లుతారు, ఇంకా లేదు అంటే CMS చేసి చల్లుతారు. CMS ఏంది, సూక్ష్మ పోషకాలు ఉంటాయి కరెక్టే. మీకు CMS వేసుకోండి మామూలుగా. సెకండ్ పట్ల వేయాలి CMS, ఫస్ట్ పట్ల వేస్తుంటారు తప్పది. సెకండ్ పట్ల వేయాలి CMS, ఎందుకంటే చేనుకు సెకండ్ పట్లనే అవసరం పడుతుంది సూక్ష్మ పోషకాలు. చేను నాటేసిన ఒక 40 డేస్కు 50 డేస్కు అవసరం పడుతుంది, అప్పుడు వేసుకోవాలి. కాబట్టి ఆడాడ మందు కర్రలు బయట పడుతున్నాయి. ఈరోజే కొట్టేది ఉండే మందు, కానీ ఈరోజు మా నాయన సంవత్సరం అయింది చనిపోయి, కాబట్టి ఈరోజు కొట్టలేదు, ఆఫ్ చేసినాము. రేపు పొద్దుగాల కొడతాం మందు, వీడియో పెడతా. ఇంకా వీటికి లేట్ అయ్యి ఆడాడ బయట పడుతున్నాయి. రేపు కొడతా అమిస్టా టాపు ప్లాంటా మెషిన్. అమిస్టా టాప్ అంటే సింజంటా వాళ్ళది. మీరు ట్రై చేయండి. ఒక ఎకరాకు ఎంత 1000 రూపాయలు 1200 పడుతుంది ఎకరాకు. ప్లాంటా మెషిన్ అని కలిసి ఎకరాకు 1000 రూపాయలు అది పడుతుంది. ప్లాంటా మెషిన్ 250 రూపాయలు, 1200 1300 పడుతుంది. అసలు ఇంకా మామూలుగా ఉండదు, ఇంకా రాలాలే అట్లుంటుంది మందు. కాబట్టి ట్రై చేయండి. ఇది మైనది, ఈ కిందిది ఇగో నోట్లు నీట్గా ఉన్నాయి కదా, ఇది మన్నది కిందిది. ఈ పైది మైనది. ఇది కూడా ఖతర్నాక్ సీడు. ఇక చూడండి ఎట్లా ఉంది చేను. 1638 KNM 1638. వర్షాకాలం లేటెస్ట్ వాళ్ళకు సూపర్ ఉంటుంది సీడ్ ఇది. ఇది కూడా 30-32 క్వింటాలు వస్తుంది. 30 క్వింటాలు అయితే 30 క్వింటాలు ఎండాకాలం వస్తుంది. ఇది కూడా 28 క్వింటాలు వర్షాకాలం వస్తుంది. మంచిది చేసి 32 క్వింటాలు కూడా వండింది మా ఫ్రెండ్కు ఎండాకాలంలో. అట్లా మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది. ఓన్లీ సీడ్ పైన ఆధారపడకూడదు, మనం చేసేదానిపైన కూడా ఉంటుంది. బాయ్, సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ.